గిన్నిస్ రికార్డ్ సృష్టించడంలో మగ ధీరుడు మెగా స్టార్ చిరంజీవి. అసలు ఇండస్ట్రీ హిట్ అనే మాట చిరంజీవి సినిమాలతోనే ప్రారంభమైంది. రికార్డ్ వసూళ్లు సాధించి టాలీవుడ్ స్టామినా ఎలాంటిదో చాటి చెప్పిన ఘనత అచ్చంగా మెగాస్టార్దే. మరి మెగాస్టార్ టాప్ 10 సూపర్ హిట్స్ ని ఒక్కసారి పరిశీలిస్తే నంబర్ 1 ఖైదీ. చిరంజీవికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ. చిరు కెరియర్ ఖైదీకి ముందు ఆ తర్వాత అని విభజించి చూశారు అంటే ఈ సినిమాకున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. ఖైదీ తర్వాత చిరు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. యాక్షన్ సీన్స్ ని రూపొందించడంలో హాలీవుడ్ స్టైల్ పోరాటాన్ని తెలుగు సినిమాల్లోకి దిగుమతి చేయడంలో ఖైదీ తన ప్రఖ్యాతను చూపించుకుంది. యాంగ్రీ యంగ్ మెన్ లుక్ లో చిరుని చూసి అభిమానులు ఫిదా అయ్యారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రగులుతోంది మొగలిపోదా పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరు పరుచూరి బ్రదర్ల హిట్ కాంబోకి బీజం పడింది. నంబర్ 2 పసివాడి ప్రాణం. ఇది కూడా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమానే. ఖైదీ చిరుకి క్రేజ్ ని తీసుకొస్తే ఈ సినిమా తిరుగులేని హీరోగా చేసింది. పసివాడి ప్రాణంలో చిరు నటన, కథనాలు, పసివాడి పాత్ర చిత్రీకరణ ఓ హైలైట్ అయితే మంచుకొండల్లో చిరు వేసిన స్టెప్పులు మరో ప్రధాన హైలైట్. అసలు అలాంటి స్టెప్పుల్ని తెలుగు ప్రేక్షకులు చూడటం అదే మొదటిసారి. కేవలం డాన్సుల కోసమే ఈ సినిమాని మళ్లీ చూశారు అంటే అతిశయోక్తి కాదు. నంబర్ 3 స్వయం కృషి. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ఇది. పాటలన్నీ సూపర్ హిట్టే. చిరు తన ఇమేజ్ కి భిన్నంగా ఇలాంటి కథ ఎంచుకోవటం అప్పట్లో ఆశ్చర్యపరిచింది. ఓ స్టార్ హీరో చెప్పులు కుట్టుకునే సాధారణమైన పాత్రలో నటించడం సాహసమే. పైగా చిరు తరహా డాన్సులు గానీ ఫైటింగ్లు గానీ లేని కథ ఇది. అయినా సరే ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. చిరుకి తొలిసారి నంది అవార్డు తీసుకొచ్చిన సినిమా ఇదే. నంబర్ 4 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. అత్త అల్లుళ్ళ ఫార్ములాకి ఎప్పుడూ తిరుగులేదు. అయితే అలాంటి కథలకు బీజం వేసి వాటిని మాస్ ఎంటర్టైనర్లుగా మలిచిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. అత్తగా వాణిశ్రీ నటన, రావు గోపాలరావు విలనిజం, విజయశాంతి గ్లామర్, దానికి తోడు కథలో బలం, ఇవన్నీ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ ని చేశాయి. నంబర్ 5 కొండవీటి దొంగ. చిరంజీవి కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఇది. రాబిన్ హుడ్ తరహా కథ ఇది. ఓ దొంగ డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బును కొట్టేసి పేదవాళ్ళకి పంచడం అనేది కాన్సెప్ట్. దాన్ని కమర్షియల్ గా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు దర్శకులు. విజయశాంతి రాధలతో చిరు పాడిన డ్యూయెట్లు ఈ సినిమాని మ్యూజికల్ హిట్ గా తీర్చిదిద్దాయి. అప్పటి వరకు చిరు సినిమాలు సాధించిన రికార్డులన్నింటినీ ఈ సినిమా బ్రేక్ చేసింది. నంబర్ 6 జగదేక వీరుడు అతిలోక సుందరి. సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో ఇదో క్లాసిక్. జగదేక వీరుడిగా చిరంజీవి విన్యాసాలు, అతిలోక సుందరిగా శ్రీదేవి అందాలు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. అమరీష్ పురి విలనిజం ఈ సినిమాకి మరో హైలైట్. ఇళయరాజా మరోసారి తన పాటలతో విజృంభించారు. అబ్బని తీయని దెబ్బ పాట, అందులో చిరు వేసిన క్లాసీ స్టెప్పులు ఇప్పటికీ ఓ పాఠం. వరదల ఉధృతిలో విడుదలైన సినిమా ఇది. మొదటి రోజు థియేటర్లో జనమే లేరు. కానీ రెండో రోజు నుంచి థియేటర్ల ముందు జాతర మొదలై సరికొత్త రికార్డులు సృష్టించింది. నంబర్ 7 గ్యాంగ్ లీడర్. చిరుని కుటుంబ ప్రేక్షకులకి మరింత దగ్గర చేసిన మాస్ సినిమా ఇది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్. చిరంజీవి నటన, డాన్సులు మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా చిరు వేసిన పూల చొక్కాలు అప్పట్లో ఓ ట్రెండ్ ని సృష్టించాయి. గ్యాంగ్ లీడర్ చొక్కాలంటూ అమ్మకానికి పెట్టారు. మిగిలిన భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. నంబర్ 8 ఘరానా మొగుడు. చిరంజీవి కె రాఘవేంద్రరావుల కాంబినేషన్ అందించిన మరో సూపర్ హిట్ సినిమా ఇది. పాటలు ఆల్ టైమ్ హిట్ గా నిలిచాయి. ఏందిబై ఎట్టాగో ఉంది ఒళ్ళు, పండు 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 పాటలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. టాలీవుడ్ లో 10 కోట్లు సాధించిన తొలి చిత్రం ఇదే. ఆ వసూళ్ల పరంపర చూసి మిగిలిన భాషా చిత్రాలు అసూయపడ్డాయి. నంబర్ 9 చూడాలని ఉంది. గుణశేఖర్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా అప్పట్లో రికార్డ్ సృష్టించింది. దాదాపు 20 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ రికార్డులని బ్రేక్ చేసింది. నంబర్ 10 ఇంద్ర. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమా ఇది. బి గోపాల్ చిరు కాంబినేషన్ చరిత్రే సృష్టించింది. వసూళ్ల పరంగా ఎక్కువ కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులు బ్రేక్ చేసింది. చిరంజీవి ఫ్యాక్షనిస్ట్ గా కనిపించిన తొలి సినిమా ఇదే. దాయి దాయి దామా పాటలో చిరు వేసిన వీణ స్టెప్ ఓ చరిత్రగా మిగిలిపోయింది. డాన్సుల్లో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.